రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయని, గొంతులు తడారిపోతున్నాయని మాజీ మంత్రి కుప్పలేశ్వర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎక్కడ చూసినా రైతులు గోసపడుతున్నారన్నారు. రైతులు తీవ్రంగా నష్టపోయి ఆత్మహత్యలు పాల్పడుతున్నారని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు తాగునీటికి తిప్పలు ఏర్పడిందని కూడా పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి సాగునీటిని ఆపాలని డిమాండ్ చేశారు. ఈరోజు పేపర్లలో కూడా విషయాలు తెలుస్తా ఉన్నాయి. దాదాపుగా మరి 2,99,00,000 క్యూబిక్ మీటర్ల ఇసుక ఇక్కడ అందుబాటులోకి వస్తున్నది. దాదాపుగా కోట్లాది రూపాయల ఇసుకను మీరు కొల్లగొట్టడం కోసం చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైన ప్రయత్నం. ఈ రోజు ఏదైతే చెక్ డ్యాంల ముంగన కావచ్చు, గోదావరి మొత్తం కావచ్చు, ఈ బ్యారేజీల దగ్గర కావచ్చు, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నిర్మితమైనటువంటి అన్ని ప్రాంతాలలో మరి వేలాది కోట్ల రూపాయల ఇసుకను కొల్లగొట్టడం కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ఒక కుట్ర. ఈ కుట్రలో రైతులు చనిపోయినా పర్వాలేదు, పొలాలు ఎండిపోయినా పర్వాలేదు, పంటలు నాశనమైనా పర్వాలేదు, మేం బతకాలే, ఈ ఇసుకను మేము అమ్ముకోవాలి, ఈ ఇసుక అమ్ముకోవడానికి ఎవరు చేస్తే మాకేంది అనేటువంటి ఒక దుర్మార్గమైన పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నమాట వాస్తవం. దీనికి తప్పకుండా మరి